నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారిని అదేవిధంగా ప్రస్తుత రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని విచారించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఈ విచారణలో చాలా కీలక అంశాలు బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారంటే, ఆయన విచారణలో నన్ను మిథున్ రెడ్డి 100 కోట్ల రూపాయలు ఇప్పించమని చెప్పాడు అరబిందో వాళ్ళ దగ్గర. ఆ 100 కోట్ల రూపాయలు నేను ఇప్పించినటువంటి మాట వాస్తవమే. సో ఆ 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తోంది. సో రాజ్ కసిరెడ్డి ఎవరు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో A1గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి 100 కోట్ల రూపాయలు అంటే జస్ట్ లైక్ 100 రూపాయలు ఎవరన్నా అడిగితే ఇచ్చినట్లు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనే విషయాన్ని చాలా కీలకంగా వాళ్ళైతే భావించి దాని మీదనే ఎక్కువ ప్రశ్నలు కూడా అడిగినట్లు తెలుస్తుంది. సో రాజ్ కసిరెడ్డికి డబ్బులు ఇవ్వమని చెప్పింది అప్పటికి ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి మిథున్ రెడ్డి చెప్పడం వల్లనే నేను అరబిందో వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు ఇప్పించానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ PLR ప్రాజెక్ట్స్ కావచ్చు, హుడ్ వింగ్స్ అనేటువంటి సంస్థ యొక్క ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా వచ్చాయి, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంది, ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని కూడా అడిగినట్లు కూడా తెలుస్తుంది. సో చాలా ప్రశ్నలకు దాటవేసేటువంటి సమాధానాలే మిథున్ రెడ్డి గారు చెప్పినట్లు కూడా వార్తలు వస్తుంది. సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారు, వాటిని రాజ్ కసిరెడ్డికి ఎందుకు ఇప్పించారు? వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ. సో విజయసాయిరెడ్డి గారు కనుక ఈ 100 కోట్ల రూపాయల ప్రస్తావన తేకుండా ఉంటే మిథున్ రెడ్డి ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ విజయసాయిరెడ్డి చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ నిన్న విచారణలో ఇవ్వడం జరిగింది. 100 కోట్ల రూపాయలు అంటే ఆ 100 కోట్లు ఎందుకంటే ఈ బినామీ సంస్థలు, ఈ డిస్టిలరీస్ వీళ్ళ సొంత సంస్థలు మొదలు పెట్టడానికి, అదేవిధంగా ఆల్రెడీ ఉన్నటువంటి డిస్టిలరీస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కర్నూలుకు చెందినటువంటి, నంద్యాలకు చెందినటువంటి SPY రెడ్డి గారికి సంబంధించింది. సో వాటిని కొనుగోలు చేయడానికి వాడినట్లు ఆ 100 కోట్ల రూపాయలు కూడా వెలుగులోకి వచ్చింది. సో ఆ కొనుగోలు చేసిన కొత్తగా మొదలుపెట్టినటువంటి డిస్టిలరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికే ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వడము, అదేవిధంగా ఆల్రెడీ ఉన్నటువంటి మంచి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్డర్లు ఇవ్వకుండా నయానా బెదిరించి వాళ్ళను తరిమేయడము. సో వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వకపోతే ఎలాగో వాళ్ళే వెళ్ళిపోతారు కాబట్టి ఆర్డర్లు ఇవ్వకుండా కేవలం ఎవరెవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్లకు మాత్రమే ఎక్కువ ఆర్డర్స్ ఇస్తూ వాళ్ళను మాత్రమే ప్రోత్సహిస్తూ, ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళను, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళను మాత్రమే ప్రోత్సహిస్తూ వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఎక్కువ మద్యం సరఫరా అయితే చేసినట్లు తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైకాపా ఎంపీ పివి మిథున్ రెడ్డిని దాదాపు 7 గంటల పాటు విచారించిన ఈడీ పలు వివరాలను రాబట్టింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్తో పాటు తమ దర్యాప్తులోనూ వెల్లడైన అంశాలను దగ్గర పెట్టుకొని ప్రశ్నించినట్లు తెలిసింది. సో ఏపీ ప్రభుత్వము వేసినటువంటి ఆ సిట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వివరాలు కావచ్చు, అదేవిధంగా నిన్న విజయసాయిరెడ్డి గారిని విచారించిన తర్వాత రాబట్టినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 వివరాలు దగ్గర పెట్టుకొని మన మిథున్ రెడ్డి గారిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. సో ఆయన చాలా సమాధానాల వరకు నాకు తెలియదు, నాకు లిక్కర్ కుంభకోణంతో సంబంధం లేదని చెప్పినట్లే తెలుస్తోంది. సో మొత్తానికి విజయసాయిరెడ్డి పుణ్యమా అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అందులో పాత్రదారులు, సూత్రధారులు అందరూ అడ్డంగా దొరికిపోయారు. ముఖ్యంగా ఇప్పుడు ఈడీ అధికారులు ఈ 100 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయలు ఎందుకు అరవిందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి వచ్చింది, దాన్ని రాజ్ కసిరెడ్డికి ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనే దాని మీదనే దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది. వైకాపా హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో నిధులు మళ్లింపునకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డిని గురువారం ప్రశ్నించిన అధికారులు కీలక నిందితుడైన మిథున్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో విచారణకు పిలిచారు. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డి సాయంత్రం 6 గంటల వరకు విచారణలో పాల్గొన్నారు. 6 గంటలకు వెళ్ళిపోయారు. సో మొన్న అయితే కనుక విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు, నిన్న మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు, బెయిల్ మీద, మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారి బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. సో చాలా కీలకమైన ఆధారాలు లభించాయని, సో చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి
జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ముఖ్యంగా ఈ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారంతోనే ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేశారు. సో మొత్తానికి ఈ మద్యం కేసు ఏదైతే ఉందో ఈ మద్యం కేసులో పాల్గొన్న వాళ్ళందరూ అడ్డంగా దొరికిపోయారు. ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిలే రాలేదు. సో ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ టీం మొత్తానికి ఇంకా బెయిల్ రాలేదు. మొన్న సుప్రీంకోర్టు మన ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప వీళ్ళని మేము ఈ కేసును స్వీకరించలేము, మీకు కనుక బెయిల్ కావాలంటే మీరు వెళ్ళి ట్రయల్ కోర్టులోనే ట్రై చేసుకోండి అని చెప్పి వాళ్లకు చెప్పడము. సో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారము విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి కీలక సమాచారంతో సో బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి బెయిల్ క్యాన్సిల్ కాబోతుంది. సో వీళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ కుంభకోణం ఏదైతే ఉందో దేశంలోని అతిపెద్ద మద్యం కుంభకోణం ఒక కొలిక్కి వచ్చింది. సో మొత్తం ఈ మద్యం మత్తులో దొరికిపోయారు. సో జనాల్ని మద్యం మత్తులో ముంచారు, అదే మత్తులో వీళ్ళంతా మునిగిపోయారు. సో మొత్తానికి ఒక కొలిక్కి వచ్చింది. సో త్వరలో ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.